ఆరోపితం నాశ్రయదోషకం భవేత్ కదాపి మూఢైర్మతిదోషదూషితై నాద్రీకరోచ్చోషరభూమిభాగం మరీచికా వారి మహాప్రవాహ. మూర్ఖులు చేసేటటువంటి ఆరోపణలు ఒక యథార్థమైనటువంటి విషయానికి ఎటువంటి నష్టము కలిగించలేవు, సత్యాన్ని అసత్యంగా మార్చలేవు. ఎడారిలో ఎండమావులు ఉంటాయి. ఎండమావులు అంటే ఇసుక వేడికి ఆవిరిలో నీటి అలలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ అలల వల్ల ఆ భూమికి ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉందా? ఆ అలల వల్ల ఆ భూమి తడపగలవా? అలాగే ఈ దుర్మార్గులు, ఈ తుంటరులు చేసేటటువంటి ఆరోపణలు యథార్థమైనటువంటి విషయాన్ని ఎటువంటి నష్టము కలిగించలేవు, పాడు చేయలేవన్నమాట. ఏదైనా ఒక అతను సత్సంకల్పంతో ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నాడనుకో, ప్రజాపయోగకరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడానికి తలబెడితే వెంటనే ఒక బ్యాచ్ తయారైపోతుంది వాళ్ళని విమర్శించడానికి. వాడు చేసే ప్రతి పనికి విమర్శిస్తూ ఉంటారు, అడ్డొస్తూ ఉంటారు, మనస్తాపం చెందేలాగా మాట్లాడుతూ ఉంటారు. అసూయ. వీళ్ళు చెయ్యరు, వాళ్ళు చెయ్యనివ్వరు. రాజకీయాల్లో కనబడుతూ ఉంటాయి. ఏదైనా ఒక మనిషి ఓ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటారు, లేకపోతే ఏదైనా చేద్దాం అనుకుంటారు, వెంటనే వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, అంత కమిషన్ అంటారు. అలాంటి వాటన్నిటికీ కూడా తట్టుకుని, అలాంటి ఆరోపణలన్నీ కూడా తట్టుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగిన వాడే విజ్ఞుడు, ధీరుడు. వాళ్ళే ప్రజ్ఞావంతులు అన్నమాట, వాళ్ళు కార్యశూరులు అన్నమాట వాళ్ళు. అలాంటి ఆరోపణలను వీళ్ళు నమ్మకూడదు. అయితే కొంత కార్యక్రమంలో అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ తాము నిజాయితీ పరులు అని వీళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి సమయం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నిరూపించుకోవాల్సినటువంటి అగత్యం కూడా కలుపుతూ ఉంటుంది వీళ్ళకి. అవునటంచు ఒక్కడాడిన మాటకు కాదటంచు పలుక క్షణము పట్టు, దాని నిలువరించ తాతలు దిగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇదిగో ఈ కార్యక్రమం వెంటనే వాళ్ళు అదోన ఆరోపిస్తారు, ఒక నింద వేస్తారు. దాన్ని కాదని చెప్పడానికి వీళ్ళకి చచ్చినంత పని అవుతూ ఉంటుంది. అలాగని ఆ కార్యక్రమాన్ని మానకూడదు. మానకుండా వాటినన్నిటినీ కూడా తట్టుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు చూపించినప్పుడు ఇలాంటి నిందలు వేసిన వాళ్ళు, ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు, ఈ తుంటర్లు వీళ్ళందరూ కూడా అయిపూజగడ లేకుండా పోతారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకేంటి, ఈ సన్మార్గులు వీళ్ళు తట్టుకుని నిలబడాలి, మధ్యలో వదిలేయకూడదు. పూర్వం ఒక బ్రాహ్మడు ఒక నల్ల మేకను తీసుకెడుతున్నాడు. నలుగురు దొంగలు చూశారు. ఎలాగైనా సరే ఈ పంతుల దగ్గర నుంచి ఈ నల్ల మేకను కొట్టేయాలనుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ దారిలో అక్కడ వాళ్ళు నిలబడ్డారు. ఈ బ్రాహ్మడు వస్తున్నాడు కదా, ముందర ఒక దొంగ కనబడ్డాడు. అయ్యా పంతులు గారు నమస్కారం అండి, ఏమిటి నల్ల కుక్కను బట్టి కడుతున్నారు అన్నట్ట. ఈ బ్రాహ్మడు ఒరేంటి పిచ్చివాడా, ఇది కుక్క అంటావేంటి, ఇది మేక అన్నట్ట. ఏంటండి పంతులు గారు, మీకు దృష్టి ఏమైనా తక్కువైందా? ఇది కుక్క, నల్ల కుక్కని మీరు నల్ల మేక అంటున్నారేమిటి? సరే మీ ఇష్టం ఉన్నవాడు వెళ్ళిపోయాట. ఈ బ్రాహ్మడు కొంత దూరం వచ్చాడు. మళ్ళీ రెండో దొంగ అక్కడ వచ్చి, ఏంటంటే పంతులు గారు నమస్కారం అండి, ఏంటి నల్ల కుక్కను బట్టి కడుతున్నారు ఎక్కడికి అన్నట్టు వీడు కూడా. ఈ బ్రాహ్మడు చూశాడు, ఇదేంటి వాడు అలాగే అన్నాడు, వీడు అలాగే అంటున్నాడు. అయినప్పటికీ బ్రాహ్మడు ఏం చేశాడు, నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా, ఇది కుక్క కాదు, ఇది నల్ల మేక అన్నట్ట. ఏంటంటే పంతులు గారు మీరు ఎలా అంటే నేనేం చెప్పాలి, సరే మీ ఇష్టం అని వాడు వెళ్ళిపోయాడు. కొంత దూరం నడిచాక మూడో దొంగ తగిలేట. మూడో దొంగ తగిలేసరికి వాడు, ఇదేంటంటే పంతులు గారు నల్ల కుక్కను ఎక్కడికి పట్టుకెడుతున్నారు, కుక్కకు పట్టుకెడి తాడు కట్టి తీసుకెడుతున్నారు ఏమిటి మీరు అన్నట్ట. ఈ బ్రాహ్మడికి అనుమానం వచ్చేసింది మొత్తానికి. అయినప్పటికీ తమాయించుకుని, ఒరే నాయన ఇది కుక్క కాదు,
ఇది మేక, నల్ల మేక, నల్ల కుక్క అంటావేమిటి అని మొత్తానికి వాడికి ఏదో చెప్పి కొంత దూరం నడుచుకుంటూ వస్తే నాలుగో దెంగ తగిలేట. నాలుగో దెంగ తగిలి వాడు కూడా ఏం చేశాడు, ఏంటండి పంతులు గారు ఏమిటి నల్ల కుక్కని తీసుకెడుతున్నారు అని. ఈ బ్రాహ్మడికి మొత్తానికి అనుమానం వచ్చేసింది. వచ్చేసేసి ఓహో ఇది కుక్కలా ఉంది, ఇది మేక కాదనమాట అని దాన్ని అక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఈ నలుగురు దొంగలు చేసినటువంటి ఆరోపణలు వల్ల ఆ మేక కుక్క అయిపోతుందా? అవ్వదు. కానీ ఈ బ్రాహ్మడు నమ్మాడు. అమాయకత్వమో తెలివి తక్కువతనమో ఆ మేకని వదిలేశాడు. కానీ విజ్ఞులు మాత్రము అలాగా చెయ్యరు. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా తాము చెయ్యదలుచుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు చూపించడమే విజ్ఞుల యొక్క ధీరత్వము, లక్షణము.